ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తారు. ఈ వారం వెళ్ళపోతే ఏమైంది? పనులు కదా! పెళ్ళికి పిలిచారు చుట్టాలు. అటు వెళ్దాం ఏమైంది? ప్రతి 3 వారాలు వెళ్ళావు. ఈ వారం వెళ్ళకపోతే ఏమైందిలే అంటారు. అవిశ్వాసమైన భర్త ఉన్నప్పుడు భార్యని వెనక్కి లాగుతా ఉంటారు. అప్పుడేమవుతారు? పర్వాలేదులే అన్న ఆలోచన వచ్చింది. బిడ్డలో భక్తిగా ఉండరు. ఒకళ్ళ భక్తిని పెంపొందించడానికి మాటలు చెప్తే ఇంకొకళ్ళేమో లోక పద్ధతులు మాట్లాడతారు. మరి ఆ పిల్లలు ఏమవుతారు? ఇటు భక్తి అబ్బదు, అటు లోక పద్ధతులను అనుసరించి అపవిత్రులు అవుతారు. మరి ఈనాడు క్రైస్తవ కుటుంబం కట్టుకోవలసినటువంటి మనము మన కుటుంబాలు ఏమైపోతున్నాయి? రేపొద్దున దేవుని రాజ్యం కదా మనకు కావాల్సింది. ఈ భూమి మీద మనిషి బ్రతికితే అధిక బలం అయితే 80 సంవత్సరాలు అంటున్నాడు, 70 లేక 80 అంటున్నాడు. ఈ లోపల మనకి ఎన్ని బలహీనతలు వస్తాయి శరీరంలో. మరి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి, నిత్యరాజ్యాన్ని చేరుకోవాలి.